మన దగ్గర అర్జెంట్ గా టైం ఉంది ఒక స్కిట్ చూడడానికి. ఇవాళ మన స్కిట్ లో థీమ్ ఏంటంటే మొగుడు అనేవాడు ఎలా ఉండాలి. చూసి నేర్చుకోండి. కాబోయేటువంటి మొగుళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, అలాగే కాబోయేటువంటి భార్యలు. అయ్యో ఏం నవ్వుతున్నారు. చలకం నేనేమని పిలిచానా? ఎక్కడున్నావే అన్నారండి. నేను ఎక్కడున్నానంటే అక్కడ ఉన్నానని చెప్పాలి కదా. దగ్గరికి వచ్చావు అంటే ఏంటి? వీడు చెప్పింది ఒకటైతే వాళ్ళ ఆవిడ చేసేది ఒకటి. వీడి మాటకి వాల్యూ లేదు. కూరలో కరేపాకులు అంటాడు, పులుసులో ములక్కాడలు అంటాడు అని చెప్పాలనే కదా. అలానే కదా అంతే కదా, అదే కదా. కొడతారు ఎందుకండి? ఊరితో కొట్టకూడదా? అంటే కొట్టడానికి కూడా ముందు 100 రూపాయలు 200 ఇచ్చి కొట్టాలన్నమాట. టీ తీసుకుంటారా? అలాగేనండి. ఎక్కడ ఉంచాలి అక్కడ ఉంచాలి. అబ్బో ఏసీ ఆపండి. ఓ వణికిపోతుంది. నేను ఎంతసేపు అయిందా చెప్పిటి? 2 నిమిషాలు. ఆ డైలాగ్ చెప్పడానికి మరో 2 నిమిషాలు తీసుకుంటావు నువ్వు. 1 మినిట్ లేట్ ఎందుకైంది టీ తీసుకురావడం? కాఫీ పెట్టి తీసుకు. అమ్మో 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 నోరు లేస్తుంది. మహిళా సంఘాలకి అమాయకుడిని అభంశుభం తెలియని నా మీద మహిళా సంఘాలకి కంప్లైంట్ చేస్తావు. లాభం లేదే, నీ గురించి లాభం లేదు. నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోతావేమో కదా, బయలుదేరు. మీ పుట్టింటి మా పుట్టింటికి వెళ్ళొస్తానండి. ఏంటి రావక్కర్లేదు, నువ్వు వెళ్ళు, అక్కడ ఉండిపో పర్మనెంట్ గా. వాయిస్ లేస్తుందంటే పుట్టింటికి వెళ్ళి మళ్ళీ రావక్కర్లేదు, నువ్వు అక్కడే ఉండు. ఈసారైనా పండగకి చీర కొనిస్తారా? ఈసారైనా పండక్కి చీర బాగా గుర్తుంటది. ఈసారైనా మీ ఏ పండక్కి కట్నం తెస్తాడా? రత్తాలు రత్తాలు ఓసోసి రత్తాలు నువ్వు చూస్తా ఉంటే గట్టిగా ఒప్పమాక చేతులు నొప్పులు వస్తాయి. కానీ మామ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. 100 ఏళ్ళు మామ నీకు. ఊరికాలేడు నాకు 100 ఏళ్ళండి. 60 ఏళ్ళు వచ్చినాయి. జోకులు బాగానే ఉన్నాయి కానీ కట్నం తీసుకొచ్చోలేదు ఈసారి. అది మాత్రం తేవు, జోకులు మాత్రం వేస్తావు. మామా నీకు 100 ఏళ్ళైనా మొన్న ఎక్కిరించడం ఆస్కారం నటనా నీ దగ్గర బాగా ఉంది. ఏమనుకోండి మామూలుగా కొమ్మలైతే ఇదంతా కళ. అయినా మగవాడికి కళ్ళు తెస్తే నిజం అక్కడ ఉన్నాయి. లవ్ లో ఉంటే కన్నీళ్లు, పెళ్లి చేసుకున్న తర్వాత కళ్ళు. ఈ రెండే మగవాడి జీవితానికి. లేచావా లేచావా? నీకేం చెప్పారు నిన్న రాత్రి? ఉదయాన్నే కోడి కూసే టైం కల్లా లేకు, ఇంట్లో చాలా పనుందని చెప్పానా? నువ్వు చెప్పావు నాకు గుర్తుంది. కాకపోతే అది మన కూడా పక్కింటి కూడా అన్నది క్లారిటీ లాగా లేవలేకపోయా. పంజేడు చేతకాలు కానీ పంచులు మాత్రం బాగా వేస్తున్నావు నువ్వు. మూసుకొని వెళ్ళి లోపల కాఫీ పెట్టు. అయినా నాకు తెలియక రాత్రి తాగొచ్చావు నువ్వు. లేదు అక్కడ 1 నిమిషం ఆగి వచ్చాను. అది కాదు కానీ తాగొచ్చింది గుర్తులేదా నీకు? చేయనుకొని పక్కింటి పార్వతిగా చేపట్టుకున్నావు నువ్వు. నీ చెయ్యి అనుకోని దాని చెయ్యి ఎందుకు పట్టుకుంటాను? అది చాలా స్మూత్ గా ఉంటది. నీకు అన్యాయం చేసి నీ మొగుడిని నీకు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాకు విడాకులు ఇచ్చాయి. అది కూడా అంటే నీ డెసిషన్స్ నువ్వే తీసుకుంటావా? నీకు విడాకులు ఇచ్చేస్తే ఇంట్లో పని ఎవరు చేస్తాడు? వెళ్ళి 2 నిమిషాల్లో 2 టీ పెట్టి తీసుకురా. మాయా నీ చేతిలో ఉంది కదా, అదే అయిపో.
రే అంటే మర్యాద ఇవ్వచ్చు కదా అప్పుడప్పుడే. ఈయన గారు పెద్ద మర్యాద టీలో షుగర్ వెయ్యకుండా తీసుకోడానికి ఎన్నిసార్లు చెప్పాను. మోషన్ తీసుకో. టీలో షుగర్ ఎక్కువ నాకు షుగర్ వచ్చి నేను చస్తే హ్యాపీగా సెట్ అవుదాం అనుకుంటున్నావు కదా. అంత ఉద్దేశం నాకు లేదు. కాసేపు నా కొదలవేవాడిని అల్లుడు. మరి నా టీలో షుగర్ వేయకుండా తెచ్చావు ఏంట్రా నీ ఉద్దేశం? ఏం లేకుండానే ఆ సంగతి తెలియదురా నీకు తెలీదు. ఏంట్రా రోజు కొత్తేనా? ఏంటి మా అర్థమైంది. కాసేపు ఆగరా క్లోజ్ పడుద్ది. ఇంతకీ మొన్న మనీ ఇచ్చి కరెంటు బిల్లు కట్టమని చెప్పాను, కట్టావా? అంటే వెళ్ళాను, అక్కడ పెద్ద లైన్ ఉంది, ఆ లైన్ లో ఎందుకు నిలబడడం, పక్కనే వైన్ ఉంటే ఆ షాప్ లో కట్టేశారు. నువ్వు డబ్బులు కరెంటు బిల్లు కట్టకుండా తప్పు. మళ్ళీ ఏమి నేను వైన్ షాప్ లో కట్టానని నువ్వు ఇటు కొట్టు, నువ్వు కొట్టుమా, ఒక 5 నిమిషాలు కలిసిపోండి. ఇప్పుడు మీ ఇద్దరికి తాట తీయడానికి ఉంది. అమ్మాయి ఈడేదో మాస్టర్ ప్లాన్ వేసాడే. ఏం ప్లాన్ వేస్తున్నాను అనుకుంటా? ఏం అర్థం కావట్లా నాకు కూడా. హలో, పురుష సంఘం ప్రెసిడెంట్ గారా? పురుష సంఘానికి న్యాయం చేయాలి. అతను మీరు వచ్చండి, ఈ లోపు నేను పట్టించుకుంటూ వచ్చాను. అమ్మాయి కొట్టండి. అదేదో ఆగొద్దు. లోపలికి వచ్చేస్తామంటారు, తర్వాత కొట్టవచ్చు. ముందు అడిగి ముష్టేసి ఎవడెవడు రారా? ఎవడు నువ్వు? కనుక్కునే కనిపిస్తున్నానా? అంతకన్నా చండాలం కనబడుతున్నా కానీ బాగోదని అక్కడితో ఆగిపోయా. ఫోన్ చేసింది నువ్వేనా? నేనే చేశా. ఆ పురుష సంఘ అధ్యక్షుడు నేనే రా. నువ్వు ట్రా భయ్యా. వెళ్ళిపో. నేను ఏం చేయకుండా పోతే మా ఆవిడ మళ్ళీ నన్ను కొట్టుద్ది. నువ్వు ట్రా. చెప్పరా? ఏ అమ్మా, నన్ను మా ఆవిడ ఎలాగైతే కొట్టిందో నువ్వు మీ ఆయన అలా కొట్టమని మా ఆవిడ చెప్పి మరీ పంపించింది. అన్నయ్య గారు వదిలేరు, ధన్యవాదాలు చెప్పండి. దయచేయండి. అంతేనా? అరే పుల్లలు పెట్టడానికి పుల్లలు వేసుకుని వచ్చారు మొత్తం. బయటికెళ్ళు. నేను ఒక మాట చెప్పనా? ఏంటది? అత్తయ్య, చూసారు కదా, ఇంట్లో అయినా సరే, స్కిట్ లో అయినా సరే, స్టేజ్ లో అయినా సరే, సినిమాలో అయినా సరే, లేడీ డామినేషన్ ఎలా ఉంటుందో మీరు చూశారు. అయ్యయ్యో పాపం, నిజంగానే వీళ్ళు చాలా భయపడినట్టున్నారు. మీరు అనుకున్నంత ఘోరంగా ఉండదు, కొంచెం ఘోరంగా ఉంటుంది అంతే. మ్యారేజ్ లో టైం మెయింటైన్ చేస్తున్నా. వాచ్ ఉండే ప్రతివాడు టైం వస్తుంది అనుకుంటాడు, టైం తెలుస్తుంది అంతే. ఒక్కడిది వచ్చేవేంటి? వేర్ ఇస్ ద అదర్? మీరిద్దరు జంట కవులు కదా. తీసి పడేసా. లేడు అవినాష్ లేడు, ఇంకా తీసేసా. పర్వాలేదు, ఇప్పుడు వాడిని తీసి పడేశారు, తర్వాత నిన్ను కూడా తీసి పడేస్తారు. నేను ఇక్కడ ఉండే వాళ్ళకే క్యాష్ ఇవ్వను, మళ్ళీ నీకు చెక్ ఒకటి, తర్వాత రాప. వాట్ ఇస్ దిస్? బాబు ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. హే అవినాష్, సెలబ్రిటీ నేను ఇక్కడ ఉండగా నన్ను పిలిచి ఎవడో గొట్టంగాడు వచ్చి మొత్తం ఏంటంటే ఇది నేను ఎవడయ్యా నిన్ను సెలబ్రిటీ అన్నది? ఇతనే బాంబు పెట్టారనిపిస్తుంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇంతవరకు ఒక్క బాంబు కూడా వేయలే.